ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, కబీర్ దాస్ గారు మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి సులభతరమైన భాషలో, సరళమైన రీతిలో చక్కగా పరమసత్యాలను మనకు తెలియచేశారు. దోహాల రూపంలో, ఆయన యొక్క శ్లోకాల రూపంలో. అందులో ఆ పరంపరలో భాగంగా ఈరోజు మనం మన ఛానల్ సనాతన ధర్మం ప్రవచనాలు అనే మన ఛానల్ ద్వారా మరొక ఆణిముత్యాన్ని గురించి తెలుసుకుందాం. అదేనండి, ఎక్కడ 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 మోకో కహా ఢూండే రే బందే మై తో తేరే పాస్ మే, నా తీరథ్ మే నా మూరత్ మే నా ఏకాంత నివాస్ మే, నా మందిర్ మే నా మస్జిద్ మే నా కాబే కైలాస్ మే, మై తో తేరే పాస్ మే బందే మై తో తేరే పాస్ మే. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. ఓ మానవుడా, ఎక్కడ 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 ఎక్కడికి పరుగు? ఎక్కడని వెతుకుతున్నావు? పరమాత్మ ఉన్నది మన చెంతనే కదా, పరమాత్మ ఉన్నది మనలోనే కదా. నా మందిర్ మే నా మస్జిద్ మే నా కాబే కైలాస్ మే. మందిరంలో వెతుకుతున్నాం, తీర్థక్షేత్రాల్లో వెతుకుతున్నాం, మసీదుల్లో వెతుకుతున్నాం, కైలాసం కోసం వెతుకుతున్నాం. మైతో తేరే పాస్ మే బందే మైతో తేరే పాస్ మే. పరమాత్మ అనుకుంటున్నాడు, వీళ్ళ వద్దనే నేను ఉంటే వీళ్ళు ఎక్కడ వెతుకుతున్నారు? దేవాలయాల్లో, ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్ళి, కాబాలు, కాశీలు, ఎందుకు ఈ వెతుకులాట? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? నామై జప్మే, నామై తప్మే, నామై భరత్ ఉపాస్మే. ఉపవాసాలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, జపాలు చేస్తున్నాము, తపాలు చేస్తున్నాము, మరి పరమాత్మ కనపడట్లేదు కదా. నామై క్రియాకర్మమే రహతా నాహి జోగ సన్యాసమే. ఏకాంత ప్రదేశాల్లోనూ లేరు, ఎందుకంటే నేనున్నది నీ చెంతనే అంటున్నాడు పరమాత్మ. జపంతో, తపంతో, వ్రతంతో, ఉపవాసాలతో, క్రియాకర్మలతో, యోగాలతో, సన్యాస ఆశ్రమాలతో మనం స్వామిని చేరుకోలేంట. ఎప్పటి వరకు మన మనస్సు నిష్కల్మషంగా ఉండదో, ఎప్పటి వరకు మనం ఆర్తితో వెతకమో. చూడండి భగవద్భక్తులారా, గజేంద్రుడు, ద్రౌపది ఆర్తి, భక్తి, వినయపూర్వకమైనటువంటి సర్వస్య శరణాగతి అనేటువంటి భావన ఉండదో అప్పటి వరకు పరమాత్మ మనకు కనపడదు. కాహే కబీర్ సునో భై సాధో మై తో హీ హూ విశ్వాస్ మే. ఆయన అంటున్నారు, ఆర్తితో గనక వెతికితే ఓ మానవుడా, ఎక్కడ 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 పరుగులాట, వెతుకులాట, ప్రాకులాట ఎందుకు? ఆగు ఆగు ఆగు. విశ్వాసము, భక్తి, నిష్కల్మషమైన భక్తి, నిర్మల భక్తి, ఏకాగ్ర చిత్తం గనక ఉంటే పరమాత్మను మనలోనే మనం దర్శించుకోగలం. అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యతత్వాన్ని కబీర్ దాస్ గారు ఎక్కడ 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 పరుగులాట, చార్ధామ్ యాత్రలు, తీర్థక్షేత్రాలు, ఆహాహా, అన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. అసలు ముందు కావాల్సింది విశ్వాసము, భక్తి, నిర్మల భక్తి అనేటువంటి అంశాన్ని ఎంతో చక్కటి భాషలో, సరళమైనటువంటి రీతిలో మనకు కబీర్ దాస్ గారు ఎక్కడ 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 కహా ఢూండోరే బందే మైతో తేరే పాస్ మే, ఎక్కడని వెతుకుతున్నావు? మనలోనే ఉన్నాడు పరమాత్మ. ఆ పరమాత్మను మనం ధ్యానిద్దాం, తరిద్దాం. ఓం నమో నారాయణాయ. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఎక్కడ ఎక్కడ అని పరుగులిడకండే, నిలకడగా, నిశ్చలంగా, విశేషంగా సత్వగుణస్థితిలో పరమాత్మను ధ్యానిద్దాం, తరిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.